సో తెలంగాణలో ఇంత జరుగుతుంటే మరొక వార్త మాత్రం ఎప్పుడు లైమ్ లైట్లోనే ఉంటుంది. ఏంటది? 10 మంది అనర్హత ఎమ్మెల్యేలు ఇంకా పడడానికి సిద్ధంగా ఉంటారు. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఎట్లుందంటే ముందుకు పోతే నుయ్యి, వెనక్కు పోతే గొయ్యి అన్న చందంగా ఉంది. ఏంటి పరిస్థితి? ఒకవైపు ఏమో పాపము మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదనేసి 10 మంది ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళపైన అనర్హత వేటు పడకూడదని. కానీ ఇక్కడ వీళ్ళే ఇరికిస్తారు. ఎవరు? అక్కడున్న మంత్రులు అండ్ ముఖ్యమంత్రి అండ్ పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. మొన్న టీవీ9 రజనీకాంత్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో 10 మంది ఎమ్మెల్యేలు మా పార్టీలో చేరినని ఆయన బాజాబ్తో ఒప్పుకున్నాడు. మరొక వైపు నిండు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి వీళ్ళకు మాత్రమే ఎట్లా వస్తుంది, అప్పటి రాని బై ఎలక్షన్స్ ఇప్పుడు ఎట్లా వస్తాయి అన్నట్టు ఆయన స్పీకర్ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు. ఇక చామల కిరణ్ కుమార్ రెడ్డి అయితే అయింది, మా ఎమ్మెల్యేలు గెలిపించుకుంటాము 10 మంది ఎమ్మెల్యేలని చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన మాటలు. ఏ రకంగా తప్పించుకుందామని వాళ్ళు ప్లాన్లు వేస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఈరోజు మూల్గే నక్క పైన తాటి పండు పడ్డ చెద్దంగా ఈరోజు స్పీకర్ నోటీసులు జారీ చేస్తున్నారట. మొత్తం ఆయన కూడా దానికి ఉన్నాయన్నీ కూడా డిసైడ్ చేసేసి ఇక తప్పదు. ఎందుకంటే సుప్రీంకోర్టు చెప్పింది కదా, 3 నెలల్లోగా మీరు ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేయొద్దు. సో అలాగే ఈ ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఆయన పైన ఒత్తిడి తీసుకురావద్దు స్పీకర్ పైన. ఇప్పుడు స్పీకర్ కూడా తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే పక్కా రెడ్ హ్యాండెడ్గా సాక్ష్యాలు ఉన్న నేపథ్యంలో స్పీకర్ ఈ 10 మందికి నోటీసులు జారీ చేస్తున్న నేపథ్యంలో ఈ 10 మంది పరిస్థితి ఇప్పుడు ఏ స్టెప్ తీసుకుంటారు అంటే ఎక్కడికి కాని పరిస్థితి అయింది. ఇటు పోలేరు, అటు పోలేరు. రేపు ఒకవేళ బై ఎలక్షన్స్ వస్తే ఇందులో బీఫామ్ వస్తుందా? బీఫామ్ వచ్చినా కూడా తమకు సహకరించే కార్యకర్తలు ఎవరు? కాంగ్రెస్ కార్యకర్తలు సహకరిస్తారా, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు సహకరిస్తారా? పోనీ మా అందరికీ బీఫామ్లు వస్తాయా? వచ్చినా మేము ఏ ముఖం చూపెట్టి మేము రేపు ప్రజల నుంచి ఓట్లు ఆశించాలి అనేది వాళ్ళు మదన పడుతున్నట. పోనీ ఏదన్నా జరిగి కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ కోరదామంటే అసలు బీఆర్ఎస్ఏ బ్యాక్ టు బ్యాక్ సుప్రీంకోర్టు దగ్గరికి చేరి దీన్ని మొత్తం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన నేపథ్యంలో అసలు కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? ఈ ఎమ్మెల్యేలు గాడిన పడే అవకాశం ఉందా?